హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీరు సగం చూసి ఆపితే నాకు వాచ్ అవర్ అనేది పెరగదు, కాబట్టి వీడియో కొంచెం అంటే అయిపోయే వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్ళి అయితే వచ్చామన్నమాట. ఉదయాన్నే వెళ్ళాం, ఇంకా అక్కడే ఉండిపోయాను. ఫస్ట్ అయితే రాగానే ఇక ఇంట్లో పనులు అయితే మొదలు పెడుతున్నమాట. ఇల్లులు ఊడుస్తున్నా. ఇల్లులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలి, ఎందుకంటే కాలుకంతా అంటుంది, నాకు చిరాకు కనిపించింది. అందుకే బట్టలు మడత పెట్టకపోయినా సరే ఫస్ట్ అయితే ఇల్లులు అయితే ఊడుస్తాను అనమాట. నేను ఊరికి అయితే వచ్చాం కదా, ఈ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసా. ఉదయాన్నే వెళ్ళినాం కాబట్టి బట్టలు కూడా వేయలేదు. పనులన్నీ చేసుకుంటున్నా. అక్కడ ఏం తినలేదు. రాగానే అన్నం వండేసా. కర్రీ అంటే చికెన్ కర్రీ ఉంది కదా, అదే వేసుకొని తిన్నాం అనమాట. అందుకని ఇంకా కర్రీ కూడా చేయాలి. పనులు అయితే తొందరగా చేసేసుకుంటున్నా. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయితే వచ్చాను అనమాట. ఎందుకంటే మొత్తం చిరాగ్గా ఉంది నాకు. అసలు బుబ్బగా వర్షానికి ఎంత బురద చిరాగ్గా అనిపించింది. సరే వెళ్ళింది కారులోనైనా సరే ఎట్లయినా అక్కడికి వెళ్ళాక నడవాలి, అటు ఇటు తిరిగినాం అనమాట కొద్దిసేపు అటు ఇటు. అందుకని మా కారు అయితే కిరాయికి పోయింది. ఫస్ట్ మాకు కిరాయి ముఖ్యమని ఫస్ట్ అయితే కిరాయికి పంపినాం కూడా. పక్కన నాకు తెలిసిన అన్నయ్య తీసుకొని పోయినాం, మా అన్నయ్యదే కారు. ఎందుకంటే అన్నయ్య కూడా అప్పుడప్పుడు, అన్నయ్యది లాంగ్కి పనికిరాదు ఆ కారు. అందుకని ఎప్పుడైనా కావాలి అనుకుంటే మాది తీసుకెళ్తాడు. అలా అని కాదులే కానీ మాది ఇప్పుడు కారు లేదు కాబట్టి అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి అన్నయ్య తీసుకొని వెళ్ళాను. సో అందుకని ఇప్పుడైతే వాటర్ కూడా అయిపోయినాయి తాగడానికి. ఇక్కడ వాటర్ వచ్చిద్దిలే కానీ ఆ వాటర్ అనేది కొంచెం టేస్ట్ అనేది ఉండదు అనమాట. అందుకని మేము ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటాం ప్లాంట్ దగ్గర. అది మొత్తం చప్పగా ఉంటాయి. అందుకనే వాటర్ కూడా మేము బయట నుంచి తెచ్చుకున్నాక గిన్నెలన్నీ కడుగుతానని అట్లనే తీసేసేస్తున్నా సింక్లో. ఉదయం చట్నీ చేసా కానీ బయటే పెట్టేసేసరికి ఆ చట్నీ అనేది పుల్లబడిపోయింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. నేను ఎంత హడావిడిగా ఉన్నా కంపల్సరిగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి పెట్టే వెళ్తా. కాకపోతే మేము వెళ్ళిన పని అర్జెంటుది. అది ఆ పని చెప్పకూడదు తెలియదు కానీ చెప్పేస్తున్నా. అంటే మా ఆయన తరపు వాళ్ళు ఒకరు చనిపోయారనమాట. అందుకని వెళ్ళాల్సి వచ్చింది. నేను హడావిడిలో మర్చిపోయాను సడన్గా వచ్చేసరికి. సో ఇప్పుడైతే నేను కూడా అన్నం తినాలి, నాకు కూడా ఆకలి అనిపిస్తుంది. కర్రీ అయితే అయిపోయింది, చికెన్ కర్రీ. అయినా నాకు అసలుకి 3-4 డేస్ నుంచి ఊకే చికెన్ తిని నాకైతే చిరాకు వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు చికెన్ తిన్నా నెక్స్ట్ డే అయితే నేను చట్నీయే కానీ లేకపోతే కారం ఉప్పు నూనె వేసుకొని తింటా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలా తినడం. దాని పక్కన ఉల్లిపాయ కానీ లేకపోతే ఒక ఆమ్లెట్ కానీ, ఇక ఏదైనా ఇంకా టోపోస్ కానీ పిల్లలు తినేవి, మా పిల్లలు తిని వదిలేసినా సరే నేను అవి పక్కన పెట్టుకొని తింటుంటా ప్లేట్లో. ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటున్నా. ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటా, కాకపోతే ఇక నెయ్యి కూడా నాకు అంత టేస్ట్ ఏమనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం కారాన్ని అంతా చంపేస్తుంది కదా నెయ్యి. అందుకని కొంచెం కారంగానే తినాలనిపిస్తుంది నా నోటికి. ఇక అన్నం అయితే పెట్టేసుకున్నా, వేడి అన్నం. ఇక కారం వేసేసుకున్నా. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటా, ఉప్పు సరిపడా వేసుకుంటా. ఇక వచ్చేసా తినడానికి. చూడండి, నేను తినే వీడియో చాలా తక్కువ పెట్టడం, అందుకని తక్కువ పెట్టిన తింటున్నాను అనమాట. కలుపుకొని నేను ఉప్పు కారం వేసుకున్నప్పుడు అంతా ఒకేసారి కలుపుకుంటా. నాకు అలా కొంచెం కలుపుకుందండి ఇష్టం ఉండదు. అంతా అలా కలుపుకొనే తినాలి. మావాడికి అన్నం పెట్టగానే తినడానికి అసలుకి 33 పిల్లలు గంతులు వేస్తున్నాడు. మావాడికి అన్నం తప్పితే అన్నీ ఎక్కువనే పోతాయి. తినేది చూసి అదురుకోవద్దు. అందరు తింటారులే కానీ నేను స్పీడ్ చేశా కదా వీడియో, కొంచెం స్పీడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే లెంత్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది వీడియో. అందుకని అసలు యాక్చువల్గా ఇది మొన్నటి వీడియో, కానీ నాకు అసలు టైం ఉండట్లేదు. నేను ఫోన్ పట్టుకుంటే చాలు వీళ్ళంతా చిరాకు చేస్తారు. నేను లైవ్లో కూడా చూశారు కదా, అంత చిరాకు చేస్తారనమాట. అందుకని వీళ్ళు పడుకున్నప్పుడే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. ఎప్పుడైనా సరే 2 అయినా 1 అయినా సరే కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకొని అంతా ఓకే అనుకున్నాకనే అప్లోడింగ్ పెట్టి వీడియోస్ అన్నీ అప్లోడ్ పెట్టి మళ్ళీ తెల్లారలేసి మళ్ళీ ఎడిటింగ్ చేస్తాను అనమాట. నేను వీడియో ఎడిటింగ్ చేస్తా, అది వైటీ స్టూడియోలో నెక్స్ట్ డే చేస్తాను అనమాట. ఎందుకంటే అప్లోడ్ కావడానికి కొంచెం టైం పట్టేది. నా వీడియోస్ అన్ని లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి, షార్ట్స్ తక్కువే. ఎందుకంటే వాచ్ అవర్ ఎక్కువ పెరగాలంటే లాంగ్ వీడియోస్ చేయాలి కాబట్టి ఎక్కువ లాంగ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఇంకా మొన్న ఒక వన్ వీక్ నుంచే నేను ఇట్లా డైలీ అంటే ఇంట్లో పనులు కానీ అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడు నేనే ఉండి మాట్లాడడం జరుగుతుంది కదా, అందుకే నేను మాట్లాడేది నేను మాట్లాడుకుంటూ ఇలా వీడియో కూడా అన్నీ నేను చేసేవి మొత్తం చూపించాలని ఇలా వీడియో తీస్తున్నాను అనమాట.
కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అసలు వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది నాకు. మానిటైజేషన్ అయితే అయింది 3000 వాచ్ అవర్ది, కానీ అలా అయిపోయింది అనమాట. అన్నం తినేసా అబ్బా హాయిగా అనిపించి ఒక స్మైల్ ఇచ్చా అనమాట. మా పాప చూడండి ఎక్కడ లేచిపోయింది కూడా. మా పాప ఇప్పటివరకు పడుకుంది, ఊరికెళ్ళి వచ్చాక ఇంతసేపు పడుకుంది. మావాడు లేవగానే మా పాపను భలేగా ఆడిపిస్తాడు, అది ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ మొత్తం నిద్ర మొత్తం వదిలిపోయింది. పుష్పాలు వాడు కాలు మీద కాలు వేసుకున్నాడు, కాలు మీద కాలు వేసుకొని చూస్తుంది. ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని రస్క్ తింటుంది అనమాట. మా బాబా అన్నీ చిన్న చిన్న శకలు చేసిద్ది, అదంటే అసలు మా అందరికీ చాలా ప్రేమ. ఇదిగో నేను కూడా వేసుకున్నా చూడు మమ్మీ అని మా హ్యాపీగా కూడా వేసుకొని చూపిస్తున్నాడు కాలు మీద కాలు. అదే నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉంది. నేను ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. అంటే తీయట్లేదు చూడండి, హాయ్ చెప్తుంది. నేను అసలు చెప్పవని కూడా అనలేదు, ఎప్పుడైనా చెప్పు అంటేనే వీడియో. ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి నేను పులిహోర కలిపాను అనమాట. తింటారేమో నేను నిజంగా నేను అసలు కలపకుండా ఉండాల్సింది, కాకపోతే మా ఆయన పుల్కాలు తీసుకొని వచ్చాడు. నాకు చెప్పాలి కదా ముందే తీసుకొస్తున్నా అని. కలపకుండా ఉందని ఇప్పుడు అంతన్నా వేస్ట్ అవుతుంది. బియ్యం రేట్లు ఎట్లున్నాయి నిజంగా. అసలు ఇప్పుడు ఈ రోజులలో అసలు అన్నం పడేయాలంటే కూడా మా అమ్మ అనిపిస్తుంది. ఇదేదో పొద్దునకే కలుపుతున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టిన ఇప్పుడు ఎట్లుంటుందో ఏమో అట్లా అనిపిస్తుంది అనమాట. పుల్కా విత్ చికెన్ కర్రీ తీసుకొచ్చాడు అన్నమాట, బాగుంది. తినేసా. మా పాప కూడా తిన్నది, స్నానం చేయించే. ఇంకైతే కొంచెం జలుబు కంట్రోల్లో ఉంది, కాకపోతే ఇంకా కొంచెం అని తుమ్మినప్పుడల్లా ముక్కు గారుతుంది. ఇక హాయ్ చెప్పు. ఓ అలిగినవింది, ఇటు చూడు, అలిగితే అంతే మొహం అటు తిప్పిద్ది. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. పని కూడా ఏం చేసుకోలే, ఇంట్రెస్ట్ లేదు మెయిన్ చేయడానికి, అందుకని. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.